ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో డైలీ రొటీన్లో ఏదో ఒక వ్లాగ్తోనో ఏదో ఒక వంటతోనో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను కదా. సో ఈ రోజు నేను వరలక్ష్మి వ్రతం కోసం హైదరాబాద్ కేఎల్ఎం షాపింగ్ నుంచి అయితే 2 చీరలు, అలాగే 2 డ్రెస్సులు, అలాగే 2 టాపులు అయితే మా అత్త వాళ్ళ కూతురుంటే అక్కడ తనతో అయితే కొనిపించి తెప్పించుకున్నాను. సో కొరియర్ చేయడానికి అయితే వాళ్ళకి నానా కష్టాలే పడ్డారు వర్షంతో. సో అలాగే 1000 రూపాయలు కూడా అయ్యిందనమాట కొరియర్ కోసం. సో ఎలా అయితే ఏమైందిలేండి, మా ఆయన డబ్బులే కదా పోతాయి. సో ఇంకా ఫైనల్గా మా ఇంటికైతే నేను అనుకున్న విధంగా వరలక్ష్మి వ్రతం ముందు రోజుకైతే వచ్చేసాయి. సో ఇంకా వచ్చిన తర్వాత మా వాడు ఆగుతాడా? అస్సలే ఆగడు. హడావుడి నార్మల్గా ఉండదు. అన్నీ ఒప్పించేసేయాలి, చూసేయాలి. మనకైతే అంత ఆరాటం తక్కువే. సో తనకైతే కొంచెం ఆరాటం ఎక్కువ. సో ఫైనల్గా వచ్చినవన్నీ ఓపెన్ చేసేసి తీసేశారు. ఇంకా అలాగా ఇంట్లో ముందు రోజు అంతా క్లీనింగ్ అంతా పర్పస్ అయితే మొత్తం ఈ మూట నిండా నార్మల్ వేసుకోవడానికి బట్టలు కొంచెం ఎవరైనా యూజ్ అయ్యేటట్టు అయితే ఈ మూటలో ఉంచేసాను. ఇంకా చిరిగిపోయినవన్నీ కూడా ఆ బ్లూ కవర్లో వేసేసి చెత్తవాడొస్తే ఇచ్చేసా. సో ఇంకా అలా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇంట్లో వరలక్ష్మి వ్రతం కోసం అయితే ప్రిపరేషన్లో మడత కాజాలైనా చేద్దామని చెప్పేసి అనుకొని చేసేసాను. ఇంకా అలాగే తాంబూలం ఇవ్వడానికి బ్యాంగిల్స్ మార్కెట్కి అయితే వెళ్ళామన్నమాట. సో తాంబూలం ఇవ్వడానికి ఇంకా యాపిల్స్ ఉన్నాయి. ఇంకా యాపిల్ అయితే కొంచెం రీజనబుల్గా ఉన్నాయి నార్మల్గా. మా హస్బెండ్ ఎక్కడ రీజనబుల్గా ఉన్నా కూడా అంత కమిట్ అవ్వడు. ఇంకా 150 రూపీస్ కిలో లెక్క అయితే ఇంకా 5 కేజీలు అయితే తీసుకున్నాము. అలా చిన్న చిన్న పనులతో థర్స్డే అయితే గడిచింది. ఇంకా ఫ్రైడే మార్నింగ్ అయితే మా వర్షికి స్కూల్ ఉంది, రిషికి ఉంది. కానీ మా రిషికి ఫీవర్ అని చెప్పి స్కూల్కి పంపించలేదు. మా వర్షి అయితే స్కూల్కి ఈ విధంగా ట్రెడిషనల్ లుక్లో అయితే వెళ్తుందనమాట. సో ఫైనల్గా తనైతే వెళ్ళిన తర్వాత ఇంకా డెకరేషన్ అంతా చేసుకోవాలి. తర్వాత మార్నింగే అన్నీ చేసుకుంటాను కాబట్టి అమ్మవారిని గట్ట రెడీ చేయాలి. ఇంకా స్వీట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని తాంబూలంకి ఏమేమి ఇవ్వాలి అన్నీ కూడా ఇలా రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంకా వంటలు కూడా ఏమేమి చేశాను, అలాగే తాంబూలంకి ఏమి ఇస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. అలాగే మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.